అరే మామ ఆన్లైన్లో అస్సలు దొరుకుతలేవు, అప్పుడే అయిపోయినాయట. ఆడికి పోతేనేమో ఇంత పొడుగు లైన్ ఉంది. తెలిసిన వాళ్ళు ఉన్నారంటివి కదరా, ఓ 2 ఇప్పియరాదు. నీ అవ్వ, మనకంటే పక్క గల్లోళ్ళు నయం ఉన్నారా, పతారతోటి 10 పట్టుకొచ్చిండ్రు. గల్లీలో ఇజ్జత్ వాయే. ఏ టీవీలో ఎవరైనా చూస్తారా, గ్రౌండ్ పోయి సీటీలు కొట్టుకుంటా చూస్తే ఓ రేంజ్ ఉంటుంది. టికెట్ల కోసం 5 రోజులు గిట్లున్నాయి అబ్బా. ఫ్యాన్స్ తనలాట ఇట్లుంటే గీల కొట్లాటేమో గిట్లుంది. ఉప్పల్ స్టేడియంలో పాసుల పంచాయతీ నడుస్తుంది. అట్లాని ఫ్యాన్స్ గాదుల్లో స్టేడియం గుత్తకిచ్చిన హైదరాబాద్ క్రికెట్ సంఘానికి హైదరాబాద్ టీం పేరుతో ఆడుతున్న సన్ రైజర్స్ ఓనర్లకు అగ్రిమెంట్ ప్రకారం ఐపీఎల్ మ్యాచ్ ఎప్పుడు ఆడినా ₹1,00,00,000 కిరాయి కట్టి ఫ్రీగా 3,900 పాసులు ఇవ్వాలి హెచ్సిఏకు. అందులో ₹750 టికెట్ల కంచి 20,000 దానుకుంటాయి. ఏ గవని చాలతలేవు, ఇంకిన్ని కావాలని బెదిరిస్తాండ్రు. గిట్లయితే మేము హైదరాబాద్ లో ఉండం, వెళ్ళిపోతామని మొన్న ఉత్తరం రాసిండ్రు తమిళనాడు సన్ రైజర్స్ వాళ్ళు. అంతా జూటాలు ఇచ్చినవి చాలకుంటే పైసల కమ్మల్ని అడిగితే పుక్కట్ల టికెట్లు అడిగినట్టు బదనాం చేస్తుండ్రని ఇటుకెళ్ళి మన క్రికెట్ సంఘం మీదే తోండాట అంటే మీదే తోండాట అని వీళ్ళు వాళ్ళు మీడియా మైదానంలో కీసులాడుతుండే వరకు ఇదెక్కడి కథరు. గిట్ల అయితే హైదరాబాద్ పతార తగ్గేటట్టుందని థర్డ్ ఎంపైర్ కింద సీఎం రేవంత్ రెడ్డి సార్ దిగిండు. ఎంబటే ఎంక్వైరీ కార్డులు వేసిండు ఎవరు తప్పో తేలుస్తానికి. నడుమిట్లకు సర్కారు వచ్చే వరకు సప్పుడుగా అంటే ఊకొని మాట్లాడుకుందామని హెచ్సిఏ పిలుస్తుంది సన్ రైజర్స్ ను. ఇక ఇప్పుడు ఏమైతుందో గానీ మీరే లోలి పెట్టుకుంటే ఇక పబ్లిక్ ఏడా దొరుకుతాయి అబ్బా. ఓ దిక్కు హైదరాబాద్ టీం మునుం పెట్టి 2 మ్యాచ్లు ఓడిపోయి ఫ్యాన్స్ అంతా పరిశాన్లు ఉంటే ఎక్స్ట్రా ప్లేయర్ల లెక్క నడుమిట్ల మీదోటి ఏదన్నా ఉంటే లోపట చూసుకోర్రి, మైదానంలోకి వచ్చి నవ్వేటోని ముంగట జారి పడకుర్రి జరా.